హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరీష్. సో మీ అందరికీ తెలుసు నేను వైనాడు ట్రిప్లో ఉన్నానని. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. నిన్న రవి నేను అందరూ బైక్లో వెళ్తుంటే లాస్ట్ ఇన్ కేరళ అని చెప్పి ఒక కామెడీ వీడియో పెట్టాయి కదా. సో ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఆ రైడ్ జరుగుతున్నప్పుడు మిస్టేక్గా మిస్లీడ్ చేసినా కూడా బట్ అక్కడికి వచ్చిన లొకేషన్ చాలా టెంప్ట్ చేసింది మమ్మల్ని నిన్న. సో నేనేమనుకున్నానంటే ఓకే బాను నది అన్నాను నేను. అరే మళ్ళీ ఇప్పుడు ఎలాగో బికాజ్ ఆఫ్ టైం రీజన్స్ మేము కొన్ని ప్లేస్లు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. జోగ్ ఫాల్స్ అది క్లోజ్ అయిపోయింది, ఫాల్స్ అది క్లోజ్ అయిపోయింది. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ డ్యామ్ ఉంది నియర్ బైలో, స్కై రూప్ అది చేద్దాం అనుకున్నాం, అది కూడా క్లోజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ద టైమింగ్ రీజన్స్. సో అప్పుడే అనుకున్నాం అనమాట. అండ్ ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుని దెన్ విల్ కవర్ దోస్ ప్లేసెస్ అండ్ దెన్ విల్ గో టు ఊటీ అని ప్లాన్ చేసాము. అండ్ ఐఎమ్ నియర్ టు దట్ లొకేషన్. నేను ఆ లొకేషన్కి దగ్గరలోనే ఉన్నాను ఇప్పుడు. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో అది చూడవచ్చు, కంప్లీట్గా మొత్తం చెట్లే ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ చేపిస్తా అండ్ నేను ఆ ప్లేస్లో అది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్ మీకు చూపిస్తాను. అసలు నేను చెప్తున్నా నిజంగా ఈ ప్లేస్ని ఇంతగా నేను ఎందుకు టెంప్ట్ అయినా కూడా మీకు లొకేషన్ చూపించాక మీకు అర్థమవుతుంది. అండ్ ఓకే, కమ్ విల్ సీ ద సీన్స్. ఓకే, నేను చెప్పాను కదా, ఇది యాక్చువల్లీ ఇక్కడ సీన్ వచ్చి ఇది నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అనమాట. అంటే జస్ట్ నేను ఇప్పుడే మీకు అందరికీ చెప్తున్నా కదా ప్లేస్ గురించి, అక్కడ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్ ఇదంతా. ఓకే, అండ్ ఇంకా మంచి ప్లేస్ ఉంది. నేను జస్ట్ గివ్ మీ మూమెంట్. అనిల్ ಮಾಡ್ತೀನಿ మీరు ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್. ಒಂದು ಪ್ಲೇಸ್ ತೋರಿಸ್ತೀನಿ ಮಾಡೋ. ಸರಿ, ఓకే గాయస్, సారీ నా ఫ్రెండ్ కాల్ చేశాడు యాక్చువల్లీ బెంగళూరు నుంచి. నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ అని చెప్పి. సో యాక్చువల్లీ వాడితో కూడా ఇలాంటి ప్లేసులకి రావాలి. ఎనీవేస్ ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో వచ్చాను నేను. సో ఐ విల్ మేక్ ఎ వీడియో విత్ హిమ్ యాజ్ వెల్ వెరీ సూన్. అదంత గమ్మని నేను చేస్తా. ఇంకోటి ఇదే ఈ లొకేషన్లో నేను అసలు చాలా టెంప్ట్ అయ్యా. మీరు చూడవచ్చు ఈ లొకేషన్ కానీ ఇది కానీ. ఇక్కడ ప్లేస్ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ప్లేస్ ఇది. నేను యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళందరూ ఫోటోషూట్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ప్లేస్ అండ్ ఐ వాంటెడ్ టు కీప్ ఆల్ టైమ్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ చాలామంది చూడాలనుకుంటారు ఇక్కడ నియర్ బై ప్లేసెస్ అది ఎలా ఉంటాయి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది డిసైడ్ అవుతారు ఇటు అంతా రావాలి అని చెప్పి. సో దిస్ ఈజ్ వయనాడు, ద బ్యూటీ ఆఫ్ వయనాడు టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ రైతులు వాళ్ళ ఐటమ్స్ అది పెట్టుకుని క్లీన్ చేసుకుని వాళ్ళని జస్ట్ థాట్ కింద కూడా వదులుతున్నా. వాళ్ళు చాలా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని. అండ్ ఇదంతా చేలు మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని ఐటమ్స్ అది పెట్టుకుని కుక్ చేసుకుని తర్వాత మందు అది కొట్టేది. అండ్ ఇదంతా అగ్రికల్చర్ ఫీల్డ్. ఇక్కడ ఏదో ఊడుతున్నట్టు అంటే అనిపిస్తుంది. అగ్రికల్చరా లేకపోతే ఏంటో తెలియదు, బట్ ఏదో అయితే చేస్తారు. కంప్లీట్ మొత్తం గడ్డి అనుకుంటున్నాను నేను, కంప్లీట్గా గడ్డి అని అనిపిస్తుంది. అండ్ అదంతా అంటిపండు తోట గాయస్, అంటిపండు తోట అది. అండ్ ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు, మొత్తం లొకేషన్ చూస్తే తెలుస్తుంది. ఆ అడికి చెట్లు, లొకేషను, ఆ చిలకలు సౌండ్, ఆ పిచ్చుకలు చిలకలు అసలు వాటి సౌండే ఒక మెలోడీ మ్యూజిక్ కింద ఉంది ఇక్కడ. అక్కడ ఒక పర్సన్ వస్తున్నాడు, రైతులలో. అండ్ కొంచెం తోటకి దగ్గరలోకి వెళ్ళి ఆ రైతు ప్లేస్ చేసుకుని వచ్చేద్దాము. ఆ ప్లేస్ అంతా కవర్ చేసుకుని
చూడండి గాయస్, అరటిపళ్ళు తోట. ద బ్యూటీ ఆఫ్ బనానాస్. అండ్ అక్కడి నుంచి మా యాదవులు అరుస్తున్నారు రారా అని చెప్పి, బట్ స్టిల్ ఐ డోంట్ నో టు కమ్. ఈ ప్లేస్ ఏంది బ్రో అసలు ఇంత బాగుంది, పిచ్చి పిచ్చిగా ఉంది ప్లేస్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఐ లాస్ట్ మై మైండ్. నిజంగా ఉంటాక ఒక 2 రోజులు టైం ఇస్తాను, నేను ఇక్కడ ఉండిపోతా బ్రో. ఐ వాంటెడ్ టు స్టే హియర్. సో కంప్లీట్ అరటిపండు తోట. లోపలికి వచ్చేసా నేను, తోటలోకి వచ్చేసా. సో అరటిపండు తోట చూడవచ్చు మీరు, చిల్లు ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పూలు అది రాలిపోతున్నాయి. ఐ మీన్ సారీ, అవి ఏంటంటారు ఇది, ఈ రాలిపోతున్నాయి. కాయలన్నీ కోసేసారు అనుకోండి, బట్ కాయలు ఉన్నాయి ఇంకా కొన్ని. వావ్, అంటిపళ్ళు సైజ్ చూసారా? సో అందుకే నేను చెప్పా కదా, ఈ ప్లేస్ని చూసి చాలా బాగా టెంప్ట్ అయ్యాను అని చెప్పి. సో ఇదొక రీజను. అండ్ ఇంకోటి, అక్కడ మీకు దూరంలో కనిపిస్తుంటుంది ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద మీరు బైక్ రైడ్ వెళ్తుంటే అసలు ఆ ఫీల్ వేరే, నెక్స్ట్ లెవెల్ అనమాట. సమ్మర్లో కూడా ఇక్కడ ఇంత కూల్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 10 అవుతుంది, బట్ అయినా కూడా ఇక్కడ లొకేషన్ చూస్తే మైండ్ పోతుంది. చాలా కూల్గా వెదర్ మొత్తం. మీరు జస్ట్ సమ్మర్లోనే ఇలా ఉన్నదంటే, ఒక రైనీ సీజన్లో కానీ వింటర్లో ఇలా వచ్చారంటే కానీ మీరు ఇక్కడికి, ఆ ఫీల్ వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. బట్ ఇక్కడ ఐ డోంట్ థింక్ సో. మీరు రైన్ సీజన్లో వచ్చారంటే బైక్లో రాలేకపోవచ్చు. చాలా అంటే ఎప్పుడు వాన పడుతూనే ఉంటుంది. ఇన్ని చెట్లు ఉన్న కాడ వాన రాకపోతే అసలు నేచర్కి మాట వచ్చేస్తుంది బ్రో. సో అంగా నేను బ్రిడ్జ్ గురించి మాట్లాడాలి మీకు. అదే బ్రిడ్జ్, ఎంత దూరం ఉందంటే ఆ కార్నర్ దాకా ఉంది బ్రిడ్జ్. అది మేబీ ఇక్కడ అగ్రికల్చర్ అది వాటర్ ఫ్లో కూడా వస్తుంది. అండ్ ఇటు కూడా